చిట్యాల మండలం ఊరుమట్ల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేసిందో, ఏం సేవ చేసిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ గత 150 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నారు, డిసెంబర్ 9వ తారీఖు చేయలేదు. అదేవిధంగా పంట సాయం, పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా ముఖ్యంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నారు, అది చేయలేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా స్కూటీలు ఇస్తున్నారు చదువుకునే పిల్లలకు, అది ఇవ్వడం లేదు. అందుకని ఒక్కసారి ఆలోచించండి. 6 గ్యారంటీలు కానీ, 13 పథకాలు కానీ, 420 హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒక్కసారి మోసం చేస్తే అది వాళ్ళ తప్పు అవుతుంది, రెండోసారి కూడా మోసం చేసినట్టయితే మోసపోయిన తప్పు అవుతుంది. అందుకని ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, నల్గొండ నియోజక ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ అయితేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, తెలంగాణ ప్రజలకు కానీ దిక్కు అని చెప్పి ఒక్కసారి ఆలోచించి ఈ కేసీఆర్ గారికి ఓటేయాలని చెప్పి, అదేవిధంగా కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపిస్తే మేము పార్లమెంటుకు పోయి పార్లమెంటులో పోరాటం చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో రైతులే ఉంటారు కనుక రైతుల కొరకు గిట్టుబాటు ధర రానికి స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం గిట్టుబాటు ధర రావడానికి పోరాటం చేస్తాం. అదేవిధంగా రైతుల కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతుల కోసం అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తామని, అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ యువకుల కొరకు అన్ని సదుపాయాలు వచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి పోరాటం చేస్తానని మాటిస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పేదింటి పెద్ద బిడ్డగా ఈ యొక్క సమాజానికి సేవ చేస్తా అని చెప్పి, నేను సేవ చేయడానికే వచ్చినా అని చెప్పి